అంబటి రాంబాబుకి మాత్రం తన ఛానల్లో కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. వీళ్ళు అరెస్ట్ అయితే ఎందుకంటే ఆయన వైసీపీలు అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా. అలా అనుకోండి, అదేం పర్లేదు. ఇంటానికి నాకు కూడా థ్రిల్ ఉంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాలో కూడా ఒక రకమైన హ్యాపీ ఆర్గన్ స్టార్ట్ అయినాయి. అట్లా చేయకూడదు కదా. మళ్ళీ మిమ్మల్ని సైకోలు అంటే ఐఎమ్ ఓకే, కాల్ మీ సైకో, నో ఇష్యూస్. ఇప్పుడు ఇంత చక్రాల కారు మనుషుల తల మీద ఎక్కించుకెళ్ళిపోయే వాళ్ళందరూ గుడ్ గైస్ అండ్ నన్ను సైకో అన్నారు అనుకోండి, ఐఎమ్ ఓకే. ఐ డోంట్ వాంట్ బి గుడ్. అలాంటి దరిద్రాలు నాకు వద్దు. ఐ వాంట్ బి సైకో, ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ సీయింగ్ ఇట్. కానీ కొడాలి నానిని తీసుకెళ్ళిపోయి వల్లభనేని వంశీ పక్కన కూర్చోబెడితే ఇద్దరు మిత్రులు కలిసి ఇతను ఊపిరితిత్తుల గురించి, ఇతని గుండె గురించి కబుర్లు చెప్పుకుంటా, ఆరోగ్యాలు ఒకరొకరు ఉభయ కుశలోపరులు కనుక్కుంటా, బయట కుటుంబానికి ఒకే లెటర్ రాసుకుని పంచుకోండి 2 చిట్లలో. కానీ ఇద్దరు వేరు వేరు జైల్లో ఉంటారు. ఒకటే ఒకవేళ జైలు ఒకటే ఉన్న సపరేట్ బ్యారక్లు ఉంటాయి కదా. భోజనానికి అన్న కలవరండి. ఏమో నాకు డౌట్. జైల్లో సినిమాలు చూపించినట్టు లైన్ నొనిపించి పద అని పెడతారు కదా, అక్కడన్నా కలవరా? ఏమో చూద్దాం. అంటే ఆ కేసులు దాని పరంపర ఎట్లా ఇప్పుడున్న అన్రెస్ట్ కి ఏంటంటే కొడాలి నన్ను అరెస్ట్ చేయాలన్న స్లోగన్ చాలా గట్టిగా వెళ్తుంది.